పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని రాష్ట్రంతో పాటుగా తాము కూడా బాగుపడతామని కలలుగన్నారు. ఏకంగా దేశ ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన నగరానికి అద్భుత భవిష్యత్తు ఉంటుందని నమ్మారు. అత్యాధునిక ప్రణాళికతో సాగుతున్న పనులను చూసి మురిసిపోయారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారాక రాజధాని పనులు నిలిపేసినా ధీమాగానే బతికారు. ఏదో ఒకరోజు పునఃప్రారంభిస్తారన్న నమ్మకంతో ఉన్నారు. రాజధాని అమరావతి కల్పించిన కొత్త ఆశలతో ధీమాగా ఉన్న జీవితాలపై డిసెంబరు 17న చేసిన 3 ముక్కల రాజధానుల ప్రకటన పిడుగుపాటులా పడింది. ఒక్కసారిగా 29 గ్రామాల ప్రజల ఆశలన్నీ ఆవిరయ్యాయి. వారి భవిష్యత్తు అంధకారమైంది. దీంతో చాలామంది కుంగుబాటుకు గురై గుండె నిబ్బరం కోల్పోయారు. ఒక్క మరణంతో ఎన్నో జీవితాలు, కుటుంబాలు ఒక్కసారిగా కకావికలం అవుతాయి. అలాంటిది అమరావతి ఉద్యమ పథంలో 80 మంది అమరావతి ప్రజలు గుండె పగిలి మరణించారు. 80 కుటుంబాల్లో విషాదం నెలకొంది. అసెంబ్లీలో సీఎం జగన్ 3 రాజధానులపై చేసిన ప్రకటనతో వారిలో తీవ్ర అలజడి చెలరేగింది. అమరావతిని కాపాడుకోవడానికి మర్నాటి నుంచే పోరుబాట పట్టారు. తెల్లారి లేస్తే రోడ్డుపైకి వస్తున్నారు. వంట, వార్పు, తిండి, తిప్పలన్నీ అక్కడే. పిల్లలు, పెద్దలు, మహిళలు, వృద్ధులనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ జై అమరావతి అంటూ నినదిస్తున్నారు. గుండెలలసి నేల కొరుగుతున్నారు. భూములిచ్చిన వారిలో అత్యధికులు సన్న చిన్నకారు రైతులే. రాజధాని గ్రామాల ప్రజలు ప్రస్తుత అనిశ్చితితో మానసిక ఆందోళన ఎక్కువై కుంగుబాటుకు లోనై ఒత్తిడికి గురవుతున్నారు. కల చెదిరిపోతుండడంతో వారిని ఆదుర్ద, దిగులు ఆవహించాయి. మరోపక్క ప్రభుత్వం స్పందించకపోగా హేళనలు, ఎగతాళి, అహంకార ధోరణితో మీకు ఈ శాసన రాజధాని కూడా ఉంచం అనే మాటలు వీరిని మరింత కుంగదీస్తున్నాయి. ఈ పరిస్థితి భూములిచ్చిన రైతులకే కాదు, రాజధాని గ్రామాలు, చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలుగా ఉన్న పలువురు తమ జీవితాలు ఏమైపోతాయో అనే బెంగతో గుండె పగిలి ప్రాణాలు వీడుతున్నారు. ఇప్పటికే ఈ ఒత్తిడి తట్టుకోలేక 80 మంది రైతులు, రైతు కూలీలు అసువులు బాశారు.